महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం. ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఎటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు. గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం. ఇక్కడ మిథున రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు కన్యారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టయితే కనుక వృశ్చికము, ధనస్సు, మకరం ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతున్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం. మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు, అలాగే హెల్త్, జాబు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్, సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం. సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో ఉన్న కుజుడు ఈ రాశి వారికి చాలా బాగా వెన్నుదన్నుగా యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశికి చూస్తే 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మెయిన్ పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో వారం ప్రారంభం చూస్తే యాక్చువల్గా ఇక్కడ చాలా వరకు కూడా మీరు చేసే పని మీకు నచ్చుద్ది, కానీ సో ఎదుటి వాళ్ళకి నచ్చే విషయంలో చాలా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే చాలా ఎఫర్ట్ పెడతారు. మంచి విల్ పవర్తో చాలా వరకు మీరు అనుకున్న పని కంప్లీట్ చేస్తారు. మంచి దృఢ సంకల్పంతో, అంటే మంచి స్ట్రాంగ్ మైండ్తో. ఇక్కడ తృతీయంలో ఉన్న కుజుడు మంచి పరాక్రమ స్థానంలో చాలా వరకు కూడా ఇచ్చిన టాస్క్ని 100% కంప్లీట్ చేసే దమ్ము సత్తా మీకు ఇస్తాడు. సో ఆ విల్ పవర్తోనే చాలా కాన్ఫిడెంట్గా మీకు ఇచ్చిన పనిని మీరు అవగొట్టడం మనకు కనిపిస్తాం. సో కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక నీచ చంద్రుడి యొక్క పంచమ స్థాన సంచారం వల్ల అంత విల్ పవర్తో అంత కాన్ఫిడెంట్గా చేసిన పని కూడా ఎదుటివాడికి నచ్చే విషయంలో, అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ అండ్ ఇలాగా మన క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కానీ వీటి విషయాల్లో అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా చాలా వరకు కూడా అంటే అష్టమ శని నడిచింది మొన్నటిదాకా, అలాగే అష్టమ రాహు దోషం నడుస్తూ ఉంది. ఫ్రీక్వెంట్గా ఏదో రకంగా ఫైనాన్షియల్ ఇష్యూసో లేకపోతే సమ్ యాంగ్జైటీసో ఫ్యామిలీ పరంగానో ఏదో డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ కంటిన్యూ అవుతుండగానే ఇక్కడ ఇంకొన్ని శుభకార్యాల నిమిత్తమో, అవసరాల నిమిత్తమో, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తమో అన్నట్టు ఇంకా ఏవేవో ఇతరితర కొన్ని వేస్టబుల్ ఎక్స్పెన్సెస్ కాదు, కానీ యువర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో విల్ రైజ్. సో అలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ గురు శుక్రులు 2 శుభగ్రహాలు 2 ఇక్కడ మీకు 10 స్థానాల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మంగళ, బుధ, గురువారాల్లో కొంచెం ఖర్చులు అనేవి కొంచెం ఎక్స్పాండెడ్గా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి పెట్టకూడని ఖర్చులు కాదు, ఇది మనస్పూర్వకంగా ఇష్టమైన ఖర్చులు, కానీ ఖర్చుల మోత మోగుతోంది. ఆల్రెడీ చాలా ఎక్సీడెడ్గా ఉన్నాయి ఖర్చులని మనకు తెలిసినా తప్పదు కానీ అన్నట్టు. సో అటు బీ కేర్ఫుల్ ఆన్ దిస్ ఎక్స్పెన్సెస్, బీ కేర్ఫుల్ ఆన్ దిస్ ఎక్స్పెండిచర్స్. అంటే లాంగ్ రన్గా 2023 నుంచి మీకు బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతూ ఉంది. దానికి తోడు ఎంత కంటిన్యూగా 23 టు 24, 24 టు 25 ఎంత కంటిన్యూటీగా ఉన్నప్పుడు
ఉన్న సేవింగ్స్ కూడా తీసి అయితే అయిందిలే అన్నట్టు. కాబట్టి ఒకవేళ ఫారెన్ జర్నీకో, ఫారెన్లో జాబ్ కోసమో, లేకపోతే అక్కడ చదువు కోసమో, ఇంకో నిమిత్తమో చేసే ఖర్చు అయితే దానికి సార్థకత ఉండేది చేసుకోవాలి. ఆ ఖర్చు పెట్టినా తప్పకుండా దీనికి ప్రతిఫలాన్ని నేను సృష్టిస్తాను, దీనికి ప్రతిఫలాన్ని 100% నేను పొందుతాను అని అనుకోవాలి. సో ఇంత ఖర్చు పెట్టి చేసుకొని అది వృధా ఖర్చుగా మిగిలిపోకూడదు. అంటే ఏదన్నా ఒక విషయం గురించి మనం ఖర్చు పెట్టామంటే దాని నుంచి మళ్ళీ తప్పకుండా ఓకే దీని యూటిలైజేషన్ వల్ల మనకు ఉపయోగం ఉంది అనుకునే విధంగా మంచి కాన్సన్ట్రేషన్తోనే మళ్ళీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఏ విషయం గురించి అయితే ఖర్చు పెట్టారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువగా మీరు ఇక్కడ ట్రై చేయాలి. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బట్ ఏంటంటే కొంచెం మందగొడిగా ఉంటాయి కొన్ని వ్యాపార సంబంధిత గ్రోత్ విషయాలు కానీ, వ్యాపారానికి సంబంధించిన గ్రోత్ కానీ, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో గ్రోత్ కానీ ఇవన్నీ చాలా వరకు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో అలాగే రాశిలోనే రవి బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి చాలా వరకు కూడా కుటుంబపరమైన, ఆర్థికపరమైన రెస్పాన్సిబిలిటీస్ కుదివండలాగా కనిపిస్తూ ఉంటాయి మీకు. అసలు ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నాయో అన్నట్టు ఒక రకమైన అవి ఏంటంటే ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తుంటుంది, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు. సో ద్వితీయంలో కేతు ఉన్నాడు, రవి మళ్ళీ రాశి మీద నెత్తి మీద ఉన్నాడు ఇక్కడ. సో అంటే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వచ్చే ఈ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా కర్కాటక రాశి వాళ్ళు ఆలోచించాలి. ఈ రాశికి మెయిన్గా ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది. ఏదైనా మిగతా గ్రహాలు కొంచెం 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటా నవగ్రహాలకి మీరు చక్కగా 27 ప్రదక్షిణలు చేసుకుని డైలీ శివాలయానికి దర్శనం చేసుకోవటం, ఇది చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా 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 ఆప్టిమిస్టిక్, కొంచెం ఆశావాదం మీలోనే ఒక తెలియని అంటే ఎక్కువ. అంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఉంది, ప్రతి పని వాయిదా పడుతూ ఉంటుంది, ఎప్పుడు అవుద్దో తెలియదు. సరే ఇలాంటి విషయాల్లో కొంచెం పెసిమిజం వస్తూ ఉంటుంది, నిరాశావాదం. కాబట్టి ఆ నిరాశావాదాన్ని మనం అధిగమించాలంటే దానికి తగ్గట్టు మనం డివైన్ బ్లెస్సింగ్స్ 9th హౌస్ని యాక్టివేట్ ఎక్కువ చేసుకుంటే మనకి కనీసం ఆ ఓర్పు, ఆ సహనం, అలాగే ఏ వేలో వెళ్తే బాగుంటుందో మంచి ఆలోచన, ఈ 3 వస్తాయి. కాబట్టి ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా నేను చెప్పినట్టు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.